ఇక ఆఫీస్ మొత్తాన్ని అన్ని సిస్టమ్స్ అన్ని ఎత్తుకెళ్ళి సార్ లాక్ వేసేసారు. ఇప్పుడు అలా చేయడానికి ఎంప్లాయీస్ ఉన్న ఎంప్లాయీస్ అందరూ పట్టుకెళ్ళారు. ఒక్కరికి ఎంప్లాయీస్ ఉన్న లేదు. రేపు న్యూస్ ఇచ్చేటప్పుడు ఎవరు లేరు సార్. వాళ్ళ టార్గెట్ ఏం క్యూనిస్ మొత్తానికి బ్యాన్ చేయాలి అనేది వాళ్ళ టార్గెట్. అంటే ప్రజల కోసం ఎవరు మాట్లాడద్దు, ఎవరు చెయ్యొద్దు, ప్రశ్నించొద్దు. అంత ఘోరంగా సార్ అది ఏంది మొత్తం ఇది రౌడీ. ఇంత ఇన్ని ఏళ్ళ పాలన అయితే ఇంత రాజరిక వ్యవస్థ లేదు సార్. ఏ రాజరికంలో లేదు ఇంత రాజరికం ఏ పరిపాలన లేదు. క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న అక్రమ అరెస్టే కాకుండా అరెస్టుకు కిడ్నాప్ కు తేడా లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వికృత క్రీడ తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఒక సామాజిక ఉద్యమకారులుగా మేము వ్యతిరేకిస్తున్నాం. తన భార్యను, తన కన్న తల్లిని, తన కన్న కూతుర్ని పరామర్శించుకోవడానికి నేను, చెరుకు సుధాకర్ గారు, దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు, సుదర్శన్ గారి ఫ్యామిలీ కూడా ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ డివిజన్ అధ్యక్షులు మన రవి గారితో పాటు మా రమేష్ గారు అందరం కూడా మేము ఇక్కడికి వచ్చాం. ప్రధానంగా ఏంటంటే మీడియాకు ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? కొన్ని మీడియా సంస్థల్ని తన హక్కున చేర్చుకున్నది. మీరు కేసీఆర్ గారి పథకాలని, కేసీఆర్ గారి యొక్క అన్ని అంశాలని మీరు చేసుకోండి, భజన చేయండి. లేకపోతే ఇంకా చెప్పాలంటే రోజు పొద్దుగా లేస్తే ఏ విధంగా మీరు పొగుడుతారో పొగుడుకోండి. కానీ విమర్శ చేయడాన్ని తట్టుకోలేకపోవడం అనేది దేనికి? లేకపోతే ప్రశ్నించడాన్ని ఇలా తట్టుకోలేకపోతే దేనికి సంకేతం? దానికి తోడుగా ఒక రౌడీల మాదిరిగా కిడ్నాప్ చేసినట్టుగా అరెస్టులు ఎందుకు చేస్తున్నారు? దాడులు చేసిన వాళ్ళ మీద మీరు శిక్షించరు, కానీ దాడులు చేసినందుకు ప్రతిగా దాడి జరిగితే వాటి మీద ఇలా అటెంప్ట్ కేసు పెట్టి, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి, మిగతా కేసులు పెట్టి ఇలా వేధిస్తున్నారు. కాబట్టి అలా మేమంటున్నాం ఒకటే కాంగ్రెస్ పార్టీగా, ప్రభుత్వం ఈరోజు క్యూ న్యూస్ ని చేసి ఎందుకు భయపడుతుంది? క్యూ న్యూస్ చేసే కామెంట్స్ మీదనో, క్యూ న్యూస్ చేసే ప్రశ్నల మీదనో సమాధానం మీ దగ్గర లేదు కాబట్టి అలా దాడులకు తెగబడుతున్నారు. రేపు ఇదే అదనుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడులు చేస్తున్న దాన్ని అదనుగా రేపు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దాడులు చేస్తే ఎట్లా అవుతుంది? ఇది దాడి సంస్కృతి ప్రజాస్వామ్యాన్ని కాదు కదా. ప్రశ్నకు సమాధానం, ప్రశ్న అంతో ఇంతో కావచ్చు, కానీ ఇలాంటి బెదిరింపులకు భయపెట్టడాలకు ఎందుకు ప్రభుత్వం తెగబడుతున్నది? ఒకవైపు ఏమో ఈడీ ప్రశ్నిస్తేనేమో మమ్మల్ని ఎట్లా ప్రశ్నిస్తారని అంటారు, ఈడీ పిలిస్తేనేమో మమ్మల్ని ఎందుకు పిలిచింది అంటారు. మరి మిమ్మల్ని ప్రశ్నిస్తే మరి మిమ్మల్ని కూడా ప్రజా కోర్టుకు లాగుతున్నాడు కదా మల్లన్న. ఇప్పుడు కూడా మేము ఇక్కడ ఉన్నాం, ఈ క్షణంలోనే పోలీసులు ఇక్కడికి వచ్చేసి అది మల్లన్న గారి ఇంటిని రైడ్ చేయడానికని. ఇంటిని రైడ్ చేయడం ఏంద్రా నాకు అర్థం కాదు. ఆఫీసు రైడ్ చేసి, ఇల్లు రైడ్ చేసి, నేను ఒక సీరియస్ కామెంట్ చేస్తున్నా. ఈ దొర ప్రభుత్వం బీసీల మీద కక్షగట్టి జర్నలిస్టుల మీద కూడా దాడి చేస్తున్నారు. ఒకటి రఘును ఇట్లనే బజార్లో ఉంటే రౌడీలాగా ఎత్తుకపోయిండ్రు. ఇలా రెండు సుదర్శన్ గౌడ్ను అలాగనే ఎత్తుకొని ఇంట్లో నుంచి ఎత్తుకొని పోయిండు. మల్లన్నను కూడా అట్లా ఎత్తుకొని పోయిండు. అంటే బీసీ జర్నలిస్టుల పట్ల ఎంత వికృత క్రీడ ఆడుతుందో మేము చూస్తున్నాం. డెఫినెట్ గా ఈ ప్రభుత్వానికి ప్రజా కోర్టులో మూల్యం తప్పదు. ప్రజలందరూ కూడా చూడండి. ఇలా బీసీ మిత్రులు కూడా ఎవరైతే కేసీఆర్ తో ఉంటారో, ఎవరైతే టీఆర్ఎస్ తో ఉంటారో మాకు చాలా మంచి చేస్తున్నట్టుగా ఇగో బీసీ జర్నలిస్టుల పట్ల దాడులే ఏకంగా. అంటే ఒక ఆయన అంటున్నట ఇంకేం చచ్చిపోలేదులే అంటే, ఏసీపీ ఎవరో ఇంకేం చచ్చిపోలేదులే అంటే చంపడానికి కూడా వాళ్ళు చంపితే కూడా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు ఈ రాష్ట్రంలో అని. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించిండు. సుధాకర్ గారు గాని, నేను గాని, దర్పల్లి గారు గాని డెఫినెట్ గా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. కాంగ్రెస్ శ్రేణులు కూడా ఎక్కడికక్కడికి అండగా ఉండే ప్రయత్నాన్ని చేస్తాం. ఇలాంటి అప్రజాస్వామిక దాడులను ఖండించాలి. నేను ఇంకో రీతిగా కూడా చెప్తున్నా. ఎవరైనా పేరు ఇంకో మన గౌడ్ పిల్లగాడు సాయి కిరణ్ గౌడ్, ఆ దాడిని కూడా ఖండించగలం. కానీ ఎవరు చెప్పితే వచ్చి ఈ దాడులు చేస్తున్నారు? పోలీసులు చెప్పిండ్రా, ప్రభుత్వం చెప్పిందా? పోలీసులు దాడులు చేస్తే బాగలేదు కాబట్టి సాయి కిరణ్ గౌడ్ ను వాడిందా? ఇదే బీసీల మీద ఇంకో బీసీలను వాడే కుట్ర చేసిందా అని నాకు అనిపిస్తున్నది. అంటే కొట్టేది మనమే, తన్నులు పడేది మనమే, శిక్షలు పడేది మనమే, జైల్లోకి పోయేది మనమే, దొర మాత్రం కట్టడం మీద కూర్చుంటాం.
ఇది కాబట్టి ఇది సభ్య సమాజం అంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఈ అంశంలో ప్రతి అడుగులో వాళ్ళతో మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.